ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 10వ తారీఖు లగాయితూ మార్చి 16వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 2 ప్రధాన గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉన్నది. 14వ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు, 15వ తారీఖున కుజుని యొక్క మార్పు. అయితే ప్రస్తుతానికి గురుడు మేషరాశి యందు, కన్యారాశి యందు కేతువు, అలాగే మకర రాశి యందు కుజుడు ఉన్నారు. మకరం నుండి కుంభానికి ప్రవేశం చేస్తారు 15వ తారీఖున. ప్రస్తుతానికి కుంభమందు రవి, శని, శుక్రగ్రహాల యొక్క సంచారం ఉన్నది. 14వ తారీఖున రవి మీనంలోకి ప్రవేశం చేస్తారు. మీనరాశిలో ఇప్పటికే బుధ రాహువుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల యందు ఆయన సంచారం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు రవి, శని, శుక్రగ్రహాల యొక్క సంచారం అత్యంత యోగ్యమైన ఫలితాన్ని ఇస్తూ ఉండగా, ఈ వారంలో జరిగేటువంటి కుజుని యొక్క మార్పు ద్వారా మరింత ఈ రాశి వారికి బలం చేకూరుతూ ఉంటుంది. రాశ్యాధిపతి ఎప్పుడైతే ఉపచయ స్థానంలోకి చేరుకుంటారో భూగృహ లాభాన్ని, సంతాన సౌఖ్యాన్ని, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి కుజుడు విశేషంగా శుభ ఫలితాన్ని ఇస్తారు. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు మంగళవారం ఉదయం వరకు వ్యయస్థానముందు సంచారం చేస్తున్నారు కాబట్టి వ్యయస్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. ఆది, సోమ, మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఉండేటువంటి గ్రహగతులు ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉన్నాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లేకపోవడము, కొంత శరీరం అతిగా కష్టపడుతూ ఉండడము, అలాగే బుద్ధిభ్రంశము అనగా మానసికమైనటువంటి పరివర్తన సరిగా లేకపోవడం, ఆలోచనాత్మక శక్తి తక్కువగా ఉండడం, ఏదైనా వస్తువులను ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉండడం, అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉండడం, అలాగే ఏ మాట ఎక్కడ మాట్లాడాలో తెలియకుండా మాట వల్ల ఇబ్బందులు వస్తూ ఉండడం, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం లాంటివి ఈ ఆది, సోమ, మంగళవారం ఉదయం వరకు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక మంగళవారం లగాయితూ మేషరాశి వారి గ్రహస్థితి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉన్నది. మరీ ముఖ్యంగా శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం. అనగా శారీరకమైనటువంటి శ్రమ తగ్గుముఖం పట్టడం, అలాగే శుభ కార్యక్రమాలలోనూ లేదా మీకు నచ్చేటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉండడము, తద్వారా మానసిక ప్రశాంతత రావడము, మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా ముందుకు సాగనటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉండడము, బంధుమిత్రులతో విరోధాలు తగ్గుముఖం పట్టి, కుటుంబ సభ్యులతోటి, అలాగే భార్య బిడ్డలతోటి, లేదా భర్త పుత్రులతోటి, లేదా సంతానంతో ఇలా కళత్ర సౌఖ్యం కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ మనసులో ఏ భావాలైతే ఉన్నాయో మీ కుటుంబ సభ్యులు వాటన్నిటికీ ఆమోదాన్ని తెలియజేస్తూ ఉండడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ వారంలో నూతన భూగృహ లాభాలు, అలాగే వాహనాలు కొనుగోలు చేయడము, బంగారము, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాభివృద్ధికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి మేషరాశి వారికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. తోబుట్టవులతోటి కానీ లేదా మరి ఏ ఇతరత్ర మీ దగ్గర బంధువులతో ఉన్న విరోధాలు అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో ఉండేటువంటి స్తబ్దత తొలగిపోతుంది. వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. పెసలతో చేసినటువంటి పదార్థాలని ఈ వారం తినకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజున గనక చూస్తే శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో మారేటువంటి రవికుజ గ్రహాలు రెండు కూడా మీకు అనుకూలించేటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ప్రస్తుతానికి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురుగ్రహం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించినా, లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహం కానీ బుధగ్రహం కానీ లేదా లాభంలోకి వచ్చేటువంటి రవి కానీ దశమ కేంద్రంలోకి రాబోతూ ఉన్నటువంటి శని కుజ లేదా శుక్రుల యొక్క సంచారం ఇవన్నీ కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ఇప్పటివరకు కష్టపడి పనిచేసినటువంటి మీకు సరైనటువంటి గుర్తింపు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ గ్రహస్థితి వల్ల ఉద్యోగంలో గుర్తింపు లభించినటువంటి గుర్తింపు ద్వారా మీకేదైనా లబ్ధి చేకూరేటువంటి విధంగా, ప్రయోజనం చేకూరేటువంటి విధంగా కూడా అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం నుండి మీకు ఏదైనా పనులు అవ్వవలసి ఉంటే అవన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే ఇప్పటివరకు వెనకడుగు వేస్తూ వెనక్కి వెళుతూ ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఈ వారంలో చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అభివృద్ధి కూడా ఈ వారం వారాంతంలో శుభ కార్యక్రమాలలో అలాగే తీర్థయాత్రలు, ప్రత్యేకించి ఏదైనా వంశాభివృద్ధి కలగజేసేటువంటి విధంగా, కులానికి జయాన్ని కలిగించేటువంటి విధంగా ఇలా మీరు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నారో దానివల్ల అటు మీ కుటుంబానికి లేదా మీ వంశానికి లేదా మీరు పుట్టినటువంటి కులానికి కూడా ఇవన్నీ కూడా వర్ధనీయకంగా ఉంటాయి. 10 మందిలోనూ మంచి పేరు తెచ్చుకుంటూ మంచి పదవిని సంప్రాప్తి చేసేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితి వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యులు తోబుట్టువులకి మీకు ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది. అలాగే రుణ బాధలు, శత్రు బాధలు తగ్గుముఖం పట్టడానికి ఈ వారం ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ వారం చాలా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఈ వారంలో మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. విదేశీ విద్య, దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు ఇటువంటివి ఏవైనా సరే మీరు మంచి ప్రతిభని కనబరచగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి అవకాశాలని స్త్రీలకి ఈ గ్రహస్థితి ఇస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. బుధవారం నాడు విఘ్నేశ్వరుని యొక్క ఆలయానికి ప్రత్యేకించి వెళ్ళి చెరకు కానీ బెల్లాన్ని కానీ సమర్పణ చేస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి నెలన్నర రోజులుగా ఉన్నటువంటి అష్టమ కుజుని యొక్క దోషం ఈ వారం తొలగిపోతూ ఉన్నది. అష్టమ కుజుడు తన యొక్క 8వ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానంలోకి సంచారం చేస్తారు. ఈ వారంలోనే దాదాపుగా 4 నెలల తర్వాత రవి యొక్క బలం కూడా పెరగబోతూ ఉన్నది. తత్ఫలితంగా గురువు యోగిస్తూ ఉన్నారు. దశమంలో రవి బలం పెరుగుతూ ఉన్నది. దశమంలో రాహు అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం పూర్తిగా ఉండడం వెరసి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకించి స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఆ ఉద్యోగం లభించడం, మానసిక ప్రశాంతత అధికంగా లభిస్తూ ఉండడం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా పూర్తి అవుతూ ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారు చూడొచ్చు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు ఏమైనా అనారోగ్య సమస్యలున్నా, సంతానానికి కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ ఏ విధమైన అనారోగ్య సమస్యలున్నా అటువంటి సమస్యల నుండి బయటకు రావడానికి ఈ వారంలో గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అష్టమంలో ఎప్పుడైతే కుజుడు తప్పుకున్నారో ప్రత్యేకించి మీకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా త్వరితగతిన మీరు బయటపడడానికి సావకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. కొంత ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది.
భాగ్యస్థానంలో శని, కుజ అలాగే శుక్రుల యొక్క కలయిక ఉంటూ ఉండడం వల్ల అనుకోకుండా శుభ కార్యక్రమాలు జరగడానికి, తద్వారా ఎక్కువ ధనాన్ని వాటిని ఖర్చు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ ఖర్చుకి కొంత మిత్రులు లేదా బంధువులు లేదా కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా లబ్ధి చేకూరవలసి ఉంటే ఈ వారంలో ఆ ప్రభుత్వ పరంగా మీకు ఆ సహాయ సహకారాలు ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మరి ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ సపోర్ట్ ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో లేదా ఉన్నతాధికారుల యొక్క సపోర్ట్ ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా సకాలంలో లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి గురుబలం ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దైవ బలం వల్ల కొంత అదృష్టం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది సానుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి ఆశించవచ్చు. అలాగే వ్యాపార పరంగా ఈ వారం చాలా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వంశపారంపర్య వ్యాపారాల అభివృద్ధి, ఇలా వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి మానసిక ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి, కుటుంబ సమస్యల నుండి బయటపడడం వల్ల ఒకంత అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన అధికంగా చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి తక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారం లగాయితూ అష్టమ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోతుంది. అది ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చును. అయినప్పటికీ అష్టమ కుజుని యొక్క దోషం ప్రారంభమవుతుంది. అయితే అష్టమ కుజుడు ఒక్కరు ఉంటే ఏ విధమైన సమస్య ఉండదు. అదే అష్టమ స్థానంలో శని కూడా ఉన్నారు కాబట్టి ఈ శని కుజుల యొక్క కలయిక ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటుందో అప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రత్యేకించి ఈ వారంలో చేసేటువంటి ప్రయాణాలు, ఖర్చు పెట్టేటువంటి డబ్బు, ఇచ్చేటువంటి మాట, అలాగే ఈ ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే శని కుజులు ఇద్దరూ కూడా క్రూరమైనటువంటి గ్రహాలు అష్టమ స్థానంలో కలవడం, అందులోనూ అది ఉన్నతాధికారులు కింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఈ రిలేషన్షిప్లో ఉన్నారో కర్కాటక రాశి వారు ఆ సంబంధ బాంధవ్యాలు పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ పరంగా సమస్యలు రావడానికి, ఆరోగ్యపరంగా సమస్యలు రావడానికి, అలాగే స్థాననాశం, రుణఛేదం, అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ధరాసుతుడు అంటే కుజుడు. ఎప్పుడైతే ఆయన అష్టమంలో ఉన్నారో స్థాననాశము అనగా ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానంలోకి వెళ్ళడం, ఆఖరికి కనీసం పడుకునే గదినైనా సరే మార్చేస్తాడు. అలా స్థాన భ్రంశాన్ని కలగజేసేటువంటి గ్రహం ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానంలోకి వెళ్ళి నివాసం చేసేలా చేస్తారు. అలాగే రుణఛేదం అన్నారు. ఎప్పుడూ అప్పు తీసుకునేటువంటి వారి చేతనైనా సరే ఈ కుజుడు అప్పు తీసుకునేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. అంటే ఆ పరిస్థితులను అలా ఆయన క్రియేట్ చేస్తారు. కోపం పెరిగిపోతూ ఉండడము, అలాగే కుజుడు రక్త సంబంధమైనటువంటి గ్రహం కాబట్టి బీపీ ఫ్లక్చువేషన్స్, వెన్ను సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులకి అవకాశాన్ని కల్పిస్తారు. ఇలా ఈ అష్టమంలో ఏర్పడేటువంటి గ్రహ సంపత్తికి కొంత ఈ వారంలో మనం ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ ఆ బాధలను తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే శుక్రుడు అష్టమంలో కొంత శీతల గ్రహంగా చెప్పచ్చు. శుక్రుడితో పాటుగా చంద్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు కాబట్టి కొంతలో కొంత ఈ రెండు గ్రహాలు కాపాడుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా కావలసినటువంటి సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తవడానికి కావలసినటువంటి శక్తిని ఈ రెండు గ్రహాలు మీకు ఇస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతతని పోగొట్టకుండా చంద్రుడు కాపాడుతూ ఉంటారు. లగ్జరీ పోకుండా శుక్రుడు కాపాడుతూ ఉంటారు. ఈ రెండు విషయాలు మాత్రం ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మాట పట్టింపులు, శరీర అనారోగ్యము, అలసిపోవడము, ఎక్కడైనా పడిపోయి ఎముకలు విరగొట్టుకోవడము, ఇటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే అగ్నికి సంబంధించి, విద్యుత్తుకి సంబంధించినటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం నుండి ప్రత్యేకించి కొంత జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం ద్వారా ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడవచ్చు. ఉద్యోగపరమైనటువంటి చికాకులకి, వ్యాపారంలో అధికమైనగా మనం
కొంత నష్టపోవడానికి, ప్రత్యేకించి మోసపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణం కాబట్టి జాగ్రత్తగా మెలుగుతూ ఉండండి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త అవసరం. ప్రత్యేకించి అష్టమంలో కుజశనుల యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి మంగళవారం లగాయతు శనివారం వరకు సుందరాకాండ పారాయణ చేయాలి. చేసి శనివారం నాడు అప్పాలు నైవేద్యం పెట్టి ఆంజనేయ స్వామికి లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో వాటిని మనం ఇచ్చివేస్తే వాళ్ళు వితరణ చేస్తారు. తత్ఫలితంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రత్యేకించి పారాయణ చేయాలి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. అయితే అవి ప్రతికూలించడం లేదు, కానీ ఈ గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానంలో కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వారంలో సప్తమంలో శని, రవి, శుక్రగ్రహాలు ఉంటే కుజుడు కూడా సప్తమంలోకి వెళుతూ ఉన్నారు. అష్టమ రవి యొక్క సంచారం ఈ వారంతో ప్రారంభమవుతుంది. అప్పుడు అష్టమంలో రాహువు, బుధుడు, రవి గ్రహాల యొక్క స్థితి. అంటే కేవలం సప్తమాష్టమాల్లోనే 6 గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఈ రాశి వారిని కాపాడుతున్నటువంటి ఏకైక గ్రహం బృహస్పతి, దేవగురువు. ఆయన ఒక్కరూ అనుకూలంగా ఉన్నారు, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది? సామంత జన విద్వేష దారాపీడా సుతామయం దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నారు. ప్రత్యేకించి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ అసలు ఈ ప్రయాణం అవసరమా, మనం ఇది మానేసి మన పని మనం చేసుకుంటే మంచిది కదా అనేటువంటి ఆలోచన చాలా చక్కగా ఉండాలి. అలాగే ప్రతి చిన్న పనికి మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆఖరికి ఒక ఫ్యాన్ స్విచ్ కట్టుకోవాలి అన్నా మిగతా వారు ఎవరు వచ్చి కట్టరు. మీరే పని మానుకుని వెళ్ళి ఫ్యాన్ వేసుకోవడం, ఫ్యాన్ కట్టుకోవడం లాంటివి కూడా చేయాలి. అంటే అంతగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది ఒకంత మంచిదే. మీరు పడేటువంటి శ్రమ, ఇతరుల మీద ఆధారపడకుండా జీవించేటువంటి జీవనం, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని పెంచుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీరే జీవనాన్ని సాగించాలి అనేటువంటి ఆలోచనను కూడా పెంపొందిస్తూ ఉంటాయి. దీనివల్ల మీరే ఆల్టర్నేటివ్స్ చూసుకుంటూ ఉంటారు. ఈ పని మనం ఎలా ప్రారంభించాలి, దీనిలో ఎవరు సపోర్టు ఉండదు, మనమే పూర్తి చేయాలి కదా అనేటువంటి దృక్పథం. దానివల్ల ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీకు మీరుగానే జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి అలాగే సంతానానికి ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల కొంత మానసికమైనటువంటి అశాంతి, అలజడి కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల వల్లే ఈ రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత లోపం ఉంటుంది. అంతేగాక మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ మాట అనకపోయినా మీ మీద నీలాపనిందలు రావడం, దాన్ని తప్పించుకోవడానికి మీరు ఇతరుల మీద ఆ బాండాన్ని మోయవలసి రావడం లేదా నిజాలు చెప్పవలసి రావడం అనేటువంటి విషయాలు ప్రత్యేకించి సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. ఉద్యోగపరంగా సింహరాశి వారికి కూడా శ్రమ అధికంగానే ఉంటుంది. గతం నుండి వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఒకేసారి పూర్తి చేయవలసి రావడం, కొంత పని భారం అధికంగా ఉండడం, లేదా కొత్తగా ప్రారంభించినటువంటి పనులు, గతం నుండి ప్రారంభించినటువంటి పనులు ఒకేసారి మీరు పూర్తి చేయవలసి రావడం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అధికంగా ఎక్కువ సమయాన్ని శ్రమించవలసి ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమ గ్రహస్థితి ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. విదేశాల్లో చదువుకునేటువంటి వారు, విదేశాల్లో నివసించి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమై ఎక్కువ శ్రమిస్తూ ఉంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును.
ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారం ప్రారంభంలో చూస్తే షష్ఠ స్థానంలో ఉన్న శని కానీ రవి కానీ అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు. దాంతోపాటుగా చంద్రబలం అధికంగా ఉన్నది. అయితే వారం చివరికి వచ్చేసరికి కుజుడు యొక్క అనుకూలత కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల అటు షష్ఠ కుజుడు, షష్ఠ శనేశ్వరుడు ఈ గ్రహాలు ఎక్కువ స్థాయిలో యోగిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే క్రూర గ్రహాలు ఉపచయ స్థానాల్లో కేంద్రీకృతం అవుతాయో, దానితో పాటు చంద్రబలాదులు కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉంటాయో, అప్పుడు కోరినటువంటి కోరికలల్లా తీరడానికి అవకాశం ఉంటుంది. వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. అనగా ఈ శనేశ్వరుడు కుజగ్రహం ఎప్పుడైతే షష్ఠ స్థానంలో ఉంటారో ధనధాన్యాభివృద్ధిని కలగజేస్తారు. ప్రత్యేకించి 6వ స్థానం శత్రు రోగ రుణాలకి సంబంధించిన స్థానం. ఆయా స్థానాల్లో శని కుజుల యొక్క కలయిక ఒక శుభ యోగంగా మనం చెప్పవచ్చును. దీనివల్ల ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు, అలాగే నష్టపోయి వదిలేసుకున్నటువంటి అవకాశాలను తిరిగి పొందేటువంటి పరిస్థితులు, కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు, అలాగే శత్రువుల యొక్క నాశనం, ఇవన్నీ కూడా మీకు కలిగేటువంటి మంచి. ఎప్పుడైతే శనికుజులు కలిసి ఉంటారో దుష్ట ప్రభావం కూడా తగ్గుతుంది. అనగా ఎవరి మీదైనా సరే ఈ చెడు ప్రయోగాలు, నరదృష్టి, లేదా అనుకోకుండా ఏదైనా బయట వెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కుతూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఏర్పడినటువంటి పిశాచ బాధ ఏదైతే ఉంటుందో వాటి నుండి కూడా ఈ కన్యా రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక నూతనమైనటువంటి ఉత్సాహానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో కూడా ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. రాహువు కానీ రవి కానీ బుధుడు కానీ సప్తమంలో ఉండడం మతిమరుపుకి కారణమవుతుంది. సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అయితే ఈ గ్రహస్థితి వల్లనే మరలా జీవిత భాగస్వామికి లేదా సంతానానికి కించిత్ ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంత సంచారము, అలాగే విదేశీ యానము ఇత్యాది విషయాలకి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ గ్రహస్థితి వల్ల ఇందాక చెప్పుకున్నట్టు చిన్న చిన్న మనం మర్చిపోతూ ఉండేటువంటివి, ఏదైనా బండి తాళమో లేదా బీరువా తాళాలో ఏదైనా విలువైన వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటారు. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో లాభానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి పదంలో ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబాభివృద్ధిని, మానసిక ప్రశాంతతని, వీటితో పాటుగా సంతాన సౌఖ్యాన్ని కూడా కలిగింపజేస్తుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దత్తక్షేత్ర దర్శనం, సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా షష్ఠ స్థానంలోకి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు వెళుతూ ఉండడం, దాదాపుగా 3 నెలల తర్వాత రవి యొక్క అనుకూలత రావడం, షష్ఠ రాహువు, షష్ఠ రవి, షష్ఠ స్థానమందు బుధుడు, గురువు, అలాగే చంద్రుడు, శుక్రగ్రహము పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం, 6 గ్రహాలు యోగిస్తూ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం కూడా తొలగిపోవడం ఈ వారంలో అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చును. అయితే ఈ వారం ప్రత్యేకించి తులారాశి వారిదే ఆధిపత్యంగా నడుస్తూ ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఆలోచనాత్మకమైనటువంటి శక్తిని కలగజేస్తారు. అనగా ఏ సమయానికి ఏ విధంగా మాట్లాడాలి, ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి లాంటి విషయాల దగ్గర నుండి సంతానానికి ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించడం వరకు కూడా అత్యంత శ్రేయోదాయకంగా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అర్ధాష్టమ కుజదోషం ఎప్పుడైతే తొలగిపోయినదో అనారోగ్య సమస్యల యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కుటుంబ సమస్యలు, భూపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి నూతన భూలాభము, గృహలాభము, గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, అలాగే ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి మీ పేరున అవకాశం ఉంటుంది. షష్ఠ స్థానమందు ఎప్పుడైతే రాహువు, బుధ, రవిగ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయో షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది. ప్రత్యేకించి మాట వల్ల ఏర్పడ్డటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. గౌర్ భూమి శత్రునాన్ లాభం,
ద్రోహం, శత్రువుల చేతికి వెళ్ళినటువంటి మీ యొక్క రహస్యాలు కానీ మీ యొక్క విలువైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మరలా మీ దగ్గరికి రావడానికి, మీ బలం పెరగడానికి, శత్రువుల యొక్క బలం తగ్గడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా ఈ వారంలో శుభ కార్యక్రమాల లగాయితూ కుటుంబ ఆరోగ్యం అభివృద్ధి చెందడం, ఐశ్వర్యం రావడం, పదవీ యోగం సంప్రాప్తం అవ్వడం, అలాగే ఉన్నటువంటి కీడు అంతా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితుల ద్వారా తులారాశి వారికి ప్రత్యేకించి 7 గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి అనేక రకాలుగా మంచి జరిగేటువంటి పరిస్థితులు తులారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, విదేశీయానము, విదేశాల్లో స్థిరత్వము, విదేశాల్లో గుర్తింపు పొందేటువంటి పరిస్థితి, గృహయోగాలు, వాహన యోగాల లగాయితూ సంతాన యోగము, వివాహ యోగము, ఐశ్వర్య యోగము, విద్యాయోగము లాంటి ప్రతిదీ కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉన్నాయి. అన్నింటా కూడా చాలా యోగదాయకమైనటువంటి ఫలితం ఉన్నది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అత్యంత శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. అనుకున్నటువంటి విధంగా జీవనాన్ని మలుచుకోవడానికి, అలాగే అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇంతకాలం యోగిస్తూ ఉన్నారు. ఈ వారం లగాయతూ అర్ధాష్టమ కుజుడిగా శనిగ్రహంతో కలిపి ఆయన ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే ఈ వారంలో ఒక మంచి విషయం ఏమిటి అంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. అయితే పంచమ స్థానంలో రవి రాహువుల యొక్క కలయిక, చతుర్థ స్థానంలో శని కుజుల యొక్క కలయిక. ఈ 2 కలయికలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి. అయితే దీనిని తగ్గించి వేస్తూ చతుర్థ స్థానంలోనే శుక్రుడు, పంచమ స్థానంలోనే బుధుడు, షష్ఠ స్థానంలో చంద్రుడు అనుకూలమైనటువంటి గ్రహాలుగా మీకు ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల కొంత ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి సావకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి అర్ధాష్టమ శని కుజులు కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు. శత్రువుల యొక్క దాడి అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు మీకు సహకరించకపోవడము, మానసికమైనటువంటి అశాంతి, అలజడి కొంత అధికంగా ఉండడం, అలాగే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం లాంటి విషయాల దగ్గర నుండి కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట కలిసి ఉండి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు సైతం ఉండనటువంటి వాతావరణాన్ని శని కుజులు కలగజేస్తారు. అయితే శుక్రుడు చతుర్థంలోనే ఉంటూ ఏదో ఒక రకంగా మీకు అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మీ మాట నెగ్గేటువంటి విధంగా, మీరు చెప్పినటువంటి మాటనే కుటుంబ సభ్యులు పాటించేటువంటి విధంగా ఇలా కొంతలో కొంత ఆయన మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే కోర్టు కేసులు, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, భూపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లౌకికంగా బుధుడు పంచమ స్థానంలో ఉంటూ మీ ఆలోచనాత్మకమైనటువంటి శక్తిని పెంపొందిస్తూ ఆ రకమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తూ ఉంటారు. పంచమంలో రవి రాహువుల యొక్క కలయిక వల్ల సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. వారి ఆరోగ్యం కానీ వారి ప్రవర్తన కానీ కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ప్రత్యేకించి ఈ వారంలో ఇంటి దగ్గర ఉండేటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ఎక్కువ బయట తిరగడం, బయట భోజనం, బయట నిద్ర లాంటి పరిస్థితులే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఇతరుల యొక్క పనిని కూడా మీరే చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార పరంగా అయితే సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం సమయం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేస్తుంది. కాబట్టి అలాగే ప్రత్యేకించి విద్యుత్ వల్ల, అలాగే అగ్ని వల్ల, పనిముట్లు సూదిగా ఉండేటువంటి వాటి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4 కాళ్ళ జంతువుల పట్ల, అలాగే ఆహారం కొంత పాడైపోయినటువంటివి తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారం లగాయతూ కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉండబోతూ ఉన్నారు. అయితే అర్ధాష్టమ రాహువు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలు ఉన్నప్పటికీ తృతీయంలో ఉపజయ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి శని కానీ, కుజుడు కానీ, చతుర్థమందు ఉన్నటువంటి బుధుడు కానీ, గురుబలం కానీ, చంద్రుడు కానీ వెరసి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం, కీలకమైన గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల చాలా ఫేవర్ జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు విత్తలాభస్తదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ, ఈ శని కుజుల కాంబినేషన్ చాలా మెమరబుల్ ఈవెంట్స్ని ఇస్తూ ఉంటుంది. అనగా గుర్తుండిపోయేటువంటి మంచి మధురానుభూతులు, అవి ఉద్యోగపరంగా అయి ఉండొచ్చు, కుటుంబ పరంగా అయి ఉండొచ్చు, ఆరోగ్యపరంగా అయి ఉండొచ్చు, ఆర్థికంగా అయి ఉండొచ్చు. ఏదో ఒక అప్లిఫ్ట్ చేసేటువంటి విధంగా, అంటే ఉన్న స్థాయిని కొంచెం అధికంగా చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మీ మనోవేదనని, మానసిక భయాన్ని పోగొట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేస్తూ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల వల్ల లబ్ధి చేకూరేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అయితే అదే సమయానికి చతుర్థ రాహువు, చతుర్థ రవి కూడా ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆర్థికంగానో, సమాజంలోనో, లేదా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉన్నతమైనటువంటి స్థితిని ధనురాశి వారు పొందుతూ ఉన్నా చతుర్థ స్థానంలో ఎప్పుడైతే రవి రాహువులు కలిపి ప్రతికూలంగా ఉన్నారు, దానివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలే కొంత అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటని ప్రపంచం మొత్తం వింటూ ఉండొచ్చు, కానీ కుటుంబ సభ్యులు వినరు. దానివల్లే కొంత ఈగో ప్రాబ్లమ్స్, మానసికమైనటువంటి సమస్యలు, మాట పట్టింపులు ఇవి అధికంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన, కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన పరస్పరం విభేదంగా ఉంటాయి. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం, మీ కోపం వల్లే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, లేదా ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం ఇత్యాది విషయాలు అటు ఫ్యామిలీ పరంగానే కొంత ఇబ్బందులను సృష్టిస్తాయి. అయినప్పటికీ అటు భూగృహ లాభానికి సంబంధించి, అలాగే వాహనాల కొనుగోలు, అలాగే ఆభరణాలు, ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. ఉద్యోగం చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. వ్యాపార లాభాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. చదువు పరంగా విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహం అవసరం. గురువుల యొక్క సూచన ద్వారా ముందుకు వెళితే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి చిన్నపాటి మాట పట్టింపులకు అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఎదుగుదలను సాధించగలుగుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా మకర రాశి వారికి ఉండేటువంటి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. 2వ స్థానంలో శని కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ 2వ స్థానంలో శుక్రుడు యోగించడం, అలాగే దాదాపుగా చాలా నెలల తర్వాత తృతీయ స్థానంలో రవి యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం వల్ల ఈ వారం లగాయతూ మకర రాశి వారికి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయినదో ఒక రకమైనటువంటి గుదిబండ మన నెత్తిమించి దిగిపోయిందా అన్నట్టుగా ఒక రకమైనటువంటి ప్రశాంతత, చాలా కాలంగా వేధిస్తూ వస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేగాక ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబ సభ్యులకు ఉండే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి నుండి బయటపడేటువంటి విధంగా చాలా కాలంగా ముందుకు సాగినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ, అలాగే మీలో వచ్చేటువంటి మానసిక పరివర్తన, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, కోపం తగ్గిపోతూ ఉంటుంది, ప్రసన్నత, ప్రశాంతమైనటువంటి వదనం, మీ ముఖం చూడగానే నవ్వుతూ అబ్బా ఏంటి ఇతను ఇలా మారిపోయారు, ఈమె ఇలా మారిపోయారు, కోపం లేదు, చిరాకు లేదు, అసహ్యం లేదు, అసహనం లేదు అనేటువంటి విధంగా చాలా తృప్తిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరివర్తన మకర రాశి వారిలో జరుగుతూ ఉంటుంది. కంగారు పడరు, తొందర పడరు, ఏ విషయానికైనా చాలా చక్కగా గతంలో మనం ఇంత కష్టపడ్డాం, ఈ పని అవ్వలేదు, ఇప్పుడు ఇలా వెళ్తే అవుతుందా అని వెళతారు, ఆ పని అవుతుంది. ఇది ఒక విధంగా విచిత్రమైనటువంటి వాతావరణం.
కాబట్టి ఈ గ్రహాల యొక్క గమనం ఏదైతే ఉంటుందో, ఎంత క్రూరంగా ఇబ్బంది పెడతారో అంతే ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని వారు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో వచ్చేటువంటి మార్పులు మకర రాశి వారు ఖచ్చితంగా చూస్తారు. చూసిన తర్వాత నుండి వారికి అవగతం అవుతూ ఉంటుందబ్బా గ్రహాలు ఇంత ప్రభావాన్ని చూపెడతాయా అని. అయితే ఇక్కడ కుటుంబ స్థానంలో శనికుజుల యొక్క సంచారం, దీనివల్ల కొంత మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. లేనిపోని నీలాపనందలు, మీరు చేయనటువంటి పనిని మీరు చేశారన్నట్టు సృష్టించి 10 మందిలోనూ మిమ్మల్ని చెడు చేసేటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటికి మాత్రం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అవి దాటుకుని వాటిని ఛేదించి ముందుకు వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది. రవి తృతీయ స్థానంలో ఒక రకమైనటువంటి బలాన్ని, ఏకాగ్రతని, ఎక్కడా ఎటు డీవియేట్ అవ్వనటువంటి మనస్తత్వాన్ని, ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఆయన ఇస్తారు. కాబట్టి దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా చక్కటి వాతావరణం ఉన్నది, మంచి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలని, కుటుంబ అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి. దేవీ ఖడ్గమాల స్తోత్ర పఠనం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానంలో ఉండేవి గ్రహాలన్నీ కూడా ఇప్పుడు అవి జన్మరాశిలోకి వచ్చేసాయి. శనిగ్రహం కానీ, కుజుడు కానీ జన్మరాశి సంచారము. అలాగే జన్మరవి యొక్క దోషం తొలగిపోయి 2వ స్థానానికి వెళ్ళారు ఆయన. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, బుధుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల అటు జన్మ రాశిలో శనికుజుల యొక్క సంచారం ఉన్నప్పటికీ శుక్రుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అసలు జన్మ శనికుజులు చాలా ప్రమాదకారులు. జ్వరం ఖడ్గవరణం చైవ తేజోహానిర్మతి భ్రంశ అన్నది శాస్త్రం. అంటే స్వయంకృతాపరాధం వల్ల పాడైపోయేటట్టు చేస్తారు శనికుజులు కలిపి. అందులోనూ ఎంప్లాయర్ రిలేషన్షిప్ను పాడు చేసేస్తారు. ఉన్నతాధికారి అలాగే కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల యొక్క రిలేషన్ పాడు చేసేస్తారు. ప్రభుత్వపరమైనటువంటి చికాకులు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా ఎక్కడైనా పడిపోయి చేతులు కాళ్ళు విరగొట్టుకోవడం లాంటి దగ్గర నుండి విద్యుత్ షాకులు, అగ్ని ప్రమాదాలు, ఇలా పదునైనటువంటి వస్తువుల వల్ల అవి శరీరానికి బాధను కలిగిస్తూ ఉండడం లాంటి వాటి దగ్గర నుండి అనేకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఈ గ్రహాల తాలూకు ఇబ్బందుల నుండి మిమ్మల్ని శుక్రుడు కాపాడుతూ ఉంటారు. ఎంత ప్రమాదం జరిగినా ఆ ప్రమాదంలో వస్తువులు, వాహనాలు పాడైపోయేలా చేస్తారు, కానీ మీకు ఏ విధంగానో ఇబ్బంది కలగకుండా శుక్రుడు చాలా గొప్పగా కాపాడుతూ ఉంటారు. మృత సంజీవని విద్య తెలిసి ఉన్నటువంటి గ్రహం శుక్రుడు. కాబట్టి ఆయన మీకు ప్రాణాపాయాన్ని కలిగించకుండా జన్మ రాశిలో చక్కగా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. 2వ స్థానంలో రవి రాహువులు. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ, తలకాయ పూటొచ్చే పనులే చేస్తూ ఉంటారు. ఎంతమంది మీకు మంచి చెప్పాలని ప్రయత్నించినా మీరు పెడచెవిన పెడుతూ మీకు మీరుగా పాడైపోయేటట్టు చేస్తారు రవిగ్రహం, రాహుగ్రహం 2వ స్థానంలో కలిస్తే. అయితే మరలా వాటి నుండి బుధుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత అదృష్టం ఉన్నదో. చెడిపోయే టైంలో మళ్ళీ మీరు బాగుపడుతూ ఉన్నారు, పాడైపోయే టైంలో మీరు మళ్ళీ బాగుపడుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. మనం దెబ్బతిన్నాం కానీ మళ్ళీ నిలబడ్డాం, ఇలా ఇబ్బంది పాలయ్యాం, మళ్ళీ బయటకు వచ్చాం. ఇలా ఈ వారం అంతా కూడా చాలా త్రుటిలో తప్పుతూ ఉంటాయి ప్రమాదాలన్నీ కూడా. అంత జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా ఉండాలి ఈ గ్రహస్థితి వల్ల. ఈ శుక్రుడు, బుధుడు, చంద్రుడు మిమ్మల్ని యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ. ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డను కాపాడుకుంటుందో ఆ మాదిరిగా కుంభరాశి వారిని ఈ గ్రహస్థితి కాపాడుతుంది. కాబట్టి భయం అయితే లేదు, కానీ కొంత ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా స్థానచలనాన్ని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా, ప్రలోభాలకు వెళ్ళి ధనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం ఉంటుంది. చదువు పక్కన పడేసి ఆటలకు వెళ్ళిపోదాం, లేదా ఫోన్ బాగుకుందాం, ఈ విధంగా ఉంటుంది. దాన్ని దాటగలగాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. హనుమాన్ సింధూరాన్ని ధరించండి. పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మరాశి అందే రవి, రాహు, బుధుల యొక్క సంచారం ఈ వారం చివరిలో. వారం ప్రారంభంలోనేమో వ్యయస్థానమందు శని, రవి, శుక్రుల యొక్క సంచారం. అయితే ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఈ వారంలో కుజుడు కూడా 12వ స్థానంలోకి మారిపోతూ ఉన్నారు. కాబట్టి ఉన్న గ్రహాలన్నీ కూడా 1, 12 స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ ఉండే గ్రహాలు కావాలని మిమ్మల్ని మీకు మీరుగానే పాడైపోయేలా చేస్తారు. స్వయంకృతాపరాధమే. ఇందులో పక్కవాడు ఎవ్వడు కూడా మనల్ని పాడు చేయక్కర్లా. మీకు మీరుగా మీ యొక్క స్థాయిని, మీ యొక్క స్థానాన్ని కోల్పోయేటువంటి విధంగా చేస్తూ ఉంటారు. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం మానహ నిర్మణ క్లేశం కృష్యర్భోజన పల్పసః ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం. ఇలా ఏ గ్రహం గురించి చెప్పుకుంటూ వచ్చినా సొంతంగా మీకు మీరుగా ఇబ్బంది పడేలా చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడా కూడా రహస్యాలను దాచిపెట్టకండి. ప్లెయిన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల భయపడకుండా జీవనాన్ని సాగించగలుగుతారు. ఏదైనా లోపాయికారిగా మీరు ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టి ముందుకు వెళితే దానివల్ల మానసిక అశాంతి, మెంటల్ టెన్షన్స్, దానివల్ల బీపీలు, షుగర్లు అన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. అంటే ఈ గ్రహస్థితి వల్లనే. కాబట్టి మీరు ఎంత ఉత్సాహంగా, ఎంత ప్లెయిన్గా ఉన్నదున్నట్టు మాట్లాడుతూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ధర్మబద్ధంగా వెళుతూ ఉంటే ఏలినాటి శనే కాదు, ఈ 6 గ్రహాలు కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. గురుబలం ఉన్నది కాబట్టి దేవుడు మీ వెనకాల ఉన్నాడు. అదృష్టం మీ వెనకాల ఉన్నది కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక పెళ్లి చేసేటప్పుడు, చేసుకునేటప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పి చేసుకోవాలి. ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు మీ స్థాయిని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరినో నమ్ముకుని వేరే దేన్నో మీరు ఆసరాగా ఉంచుకుని ఎదురికి వెళ్ళకూడదు. చివరికి మీ పని మీరు చేసుకునేటట్టు, మీరు తలపెట్టిన కార్యక్రమం మీరు పూర్తి చేసేటట్టు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఎవరి మీద చెడు చెప్పకండి. ఎవరైనా మీ దగ్గరికి ఇతరుల పట్ల చెడు చెప్తూ ఉంటే దాన్ని వినకండి. ఇలా చెడు ప్రోత్సహించకండి, చెడుని మీరు స్ప్రెడ్ చేయకండి. ధర్మబద్ధంగా ఉండండి. ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏం చేయదు. అయితే కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థానచలనం ఉంటుంది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టడమో, ఉన్న ఉద్యోగంలో మార్పులు చేయడమో ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులకు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందులను కలగజేస్తుంది. కాబట్టి ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి. గోధుమలని పంచిపెడుతూ ఉండాలి. ప్రత్యేకించి మినపప్పు కానీ గోధుమలతో చేసిన పదార్థాలను దానం చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. హనుమాన్ చాలీసాని 3 పూట్ల చదువుకుంటూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము.